హాయ్ అండి అందరికీ. జై జవాన్ జై కిసాన్. ఇప్పుడు ప్రజెంట్ సార్ మన దగ్గర వచ్చేసి స్విఫ్ట్ డిజైర్ విఎక్స్ అండి. మన వచ్చేసి 2022 ఉంది. అయితే మీకు చిన్న చిన్నగా స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి. అది కూడా నేను మీకు క్లారిటీగా చెప్పకపోవచ్చు, ఎందుకంటే అది ఏర్పడుతుంటే అది కూడా మీకు టైం ఎక్కువ తీసుకోలేను. కాబట్టి నేను మీకు షార్ట్ కట్లో తక్కువ టైంలో చెప్పాలని చెప్పి నేను ట్రై చేస్తున్నా. మీరు ఒకసారి అయితే వీడియో మాత్రం చివరి వరకు చూడండి, అందులో మీకు క్లారిటీ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు ఫుల్ రివ్యూ అనేది ఉంటుంది, ఇందులో చూసుకోవచ్చు. ఓకే, ఒకసారి అయితే ఇంటీరియర్ చూస్తా. ఇది పెట్రోల్ వర్షన్ అండి, చూసుకోవచ్చు. మీరైతే క్లారిటీగా చెక్ చేసుకోండి. సరే, ఫస్ట్ అయితే ఇంటీరియర్ చెక్ చేసుకుంటే ఇది సింగిల్ ఓనర్ వెహికల్. ఇది డోర్స్ కూడా ఓకే ఉన్నాయి, ప్రాబ్లం లేదు. వెహికల్ మాత్రం నీట్గా ఉంది. 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, చూసుకోవచ్చు. మీకు ఇంకొక విషయం ఏంటంటే ఏదైనా డైరెక్ట్ నేను చెప్పేస్తా, మీరు టైం తీసుకొని చూడకుండా. రిక్వెస్ట్ మీ అందరికీ, నేను చెప్పిన మోడల్ ఏంటిదో అక్కడ పైన కనిపిస్తుంది మీకు కూడా, అది కాస్త చూడండి, మీకు కూడా క్లారిటీ అనేది ఉంటుంది, చూసుకోవచ్చు. కింద మ్యాటింగ్ చెక్ చేసుకున్నా ఓకే ఉంది, సీట్లు కూడా ఓకే ఉన్నాయి, ఎక్కడ కానీ డ్యామేజ్ మాత్రం లేదు. ఉన్న విషయం నేను చెప్తున్నా, మీరు కరెక్ట్గా క్లారిటీగా మీరు చూస్తే మీకు కూడా 100% అర్థమైపోతుంది, చూసుకోవచ్చు. ఇది ఓన్లీ తెలంగాణ మాత్రం పనిస్తుందండి, ఢిల్లీ వెహికల్ మాత్రం కాదు ఇది. మీ క్లారిటీ కోసం నేను చెప్తున్నా, రీడింగ్తో సహా మీకు ప్రతి ఒక్క చెప్తా. అయితే దీనికి పవర్ విండోస్ ఓకే వర్క్ ఇస్తున్న ప్రాబ్లం లేదు. 2 సైడ్స్ కూడా బాగున్నది, ప్రాబ్లం లేదు, మైనస్ ఏం లేదు ఇందులో. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది. దీనికి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంటుందండి, ఓకేనా. ఒకసారి అట్లే బీడింగ్ కూడా చెక్ చేసుకుందాం. బీడింగ్ అనేది మీకు కూడా చూపిస్తాం, ప్రతి దాంట్లో నేను ఖచ్చితంగా చూపిస్తా. మెయిన్ ఏంటంటే ఇవి ఒకవేళ యాక్సిడెంట్ అయితే కూడా మీకు మైనస్ ఏంటిది ప్లస్ ఏంటిది తెలుస్తుందని చెప్పేసి చూపిస్తున్నాను, అంతకు మించేం లేదు. కానీ నా ఛానల్ కొత్త చూసేవాళ్ళు మాత్రం ఒక్కసారి ఒక లైక్ మాత్రం వేయండి, అట్లే చూసి మాత్రం వెళ్ళిపోకండి, నా రిక్వెస్ట్. కొత్త చూసేవాళ్ళు మాత్రం ఒకసారి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి సార్. ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా మీకు నోటిఫికేషన్ రావాలంటే మాత్రం ఆ ఒక చిన్న పని మాత్రం చేయండి, ఓకేనా. ఇప్పుడైతే మీకు బీడింగ్తో సహా చూపించిన కదా, ఇప్పుడు మీకు రీడింగ్ కూడా చూపిస్తా, అది మీకు క్లారిటీ ఉంటుందని చెప్తున్నా సార్. ఇది రీడింగ్ వచ్చేసి 83,000 ఉంది సార్. ఇది డైరెక్ట్ ఓనర్ చెప్తున్నాడు, షోరూమ్ ట్రాక్ ఉందని. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కూడా చెక్ చేయించుకోండి. ఇది సింగిల్ ఓనర్ వెహికల్. ఇది వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్. నేను 100% మీకు చెప్తున్నా, చూపించుకోమని చెప్తున్నా, ప్రాబ్లం లేదు, ఓకేనా సార్. ఫస్ట్ ఓనర్ సార్ ఇది. అట్లాగే ఒకసారి అయితే ముంగట బాంటి కూడా చెక్ చేసుకుందాం. బాంటి చూసుకున్నా ఓకే ఉంది, మైనస్ ఎక్కడేం లేదు. మీరు డైరెక్ట్ చెక్ చేసుకున్నాక తీసుకోమని చెప్పేసి అంటారు సార్. దీని ప్రైస్ వచ్చేసి ఓనర్ చెప్తున్న రేటు మాత్రం 6,80,000 ఓనర్ చెప్తున్నారు సార్. అది ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ముంగట ఆపరైనా చెక్ చేసుకున్నా ఓకే ఉంది, ప్రాబ్లం లేదు. మీరు ఇది అయితే ఒకసారి అయితే వెహికల్ డైరెక్ట్ చెక్ చేసుకుంటే మీకు ఒకవేళ వెహికల్ నచ్చితే తీసుకోవచ్చండి, ప్రాబ్లం లేదు. ఇది పెట్రోల్ వర్షన్. ఇది ముంగట షో పట్టి చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉంది. అది నేను చెప్పింది మాత్రం నమ్మకండి, డైరెక్ట్ వచ్చి మీరు లైవ్లో చెక్ చేసుకున్నాకే ఓకే అనుకుంటే తీసుకోవచ్చు, ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి పెట్రోల్ వర్షన్ కాబట్టి మీకు హెడ్లైట్ చూపిస్తుండండి. హెడ్లైట్ ఓకే ఉంది, ఇండికేటర్ ఓకే ఉంది, కింద ఫోక్ ల్యాంప్ కూడా ఓకే ఉంది. కాకపోతే ఇది వచ్చేసి మీకు డిమ్ ఉంటుంది, అంటే కొంచెం వాటర్ ఫామ్ అయినాయి, అట్లాగే క్లియర్ మాత్రం లేదు. నేను చెప్పాల్సుకుని మాత్రం క్లారిటీగా చెప్తున్నాను మీకు. నేను హెడ్లైట్ ఓకే ఉంది, ఇండికేటర్ ఓకే ఉంది, అట్లా ఇది ఫోక్ ల్యాంప్ కూడా పర్ఫెక్ట్ ఉంది. మిర్రర్ సైడ్ చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉన్నాయి, ప్రాబ్లం ఏం లేదు. మీరు కాస్త టైం తీసుకొని చూస్తే మీకు క్లారిటీ ఎందుకు తెలిసిపోతుంది అని చెప్పేసి నా ఉద్దేశం నేను మీకు చెప్తున్నాను, అంతకు మించి ఏం లేదు. తర్వాత మీరు ఇది చూపించలేదు అది చూపించలేదు అని చెప్పేసి అనుకోకుండా ఉండాలి. వెనక అది చూసుకుంటే మాత్రం ఇండికేటర్స్ మాత్రం పనిచేస్తలేదు, చూసుకోవచ్చు. వాటర్ ఫామ్ అని ఆల్రెడీ ఇందులో మీకు క్లారిటీ ఉంది. ఇటు సైడ్ది పనిచేస్తలేదు చెప్తున్నాను, ఇటు సైడ్ది ఓకే ఉంది, ప్రాబ్లం లేదు, ఓకేనా. డిక్కీ కూడా ఓపెన్ చేసి చూపిస్తా. చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి సార్, నేను అవన్నీ చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే మీరు టైం ఎక్కువగా అని ఫీల్ అయిపోతే మాత్రం నేను చేయలేను. కాకపోతే రియాలిటీగా తీసుకునే వాళ్ళకి మాత్రం ఈ ఒక్క చిన్న వీడియో మాత్రం సరిపోతుంది. లైవ్లో తీసుకుంటే ఇంకా బెటర్ ఉంటుంది అట్లా, ఓకేనా. ఇందులో లైట్ కూడా ఫెసిలిటీ ఉంది, ఇందులో చూసుకోవచ్చండి. లోపల చెక్ చేసుకుంటే మాత్రం డిక్కీలో ఎక్కడ కానీ రస్ట్ మాత్రం లేదు, జాక్ ఉంది, స్టెఫిన్ ఉంది. స్టెఫిన్ కూడా మీకు మినిమం
ఒక 80% వరకు ఉంటుంది సార్. ఓకేనా, సరే ఇది వరకు ఓకే, ఇది ఇక్కడ వరకు. నెక్స్ట్ విషయం చెప్తాను నేను మీకు, గ్లాసెస్ ఏమున్నా చెప్తాను నేను. ఓకే సార్, దాని ప్రైస్ మళ్ళీ ఒకసారి చెప్తాను. ప్రైస్ చెప్పలేరని చెప్పేసి అంటున్నారు, కానీ ప్రైస్ ప్రతి వెహికల్లో ఖచ్చితంగా చెప్తాను సార్. దీని ప్రైస్ వచ్చేసి 6,80,000 ఓనర్ చెప్తాను సార్. అది నా ప్రైస్ కాదు సార్, ఇది నేను చెప్పే ప్రైస్ కాదు, నేను మాత్రం కమిషన్ తీసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి ఇది చూసుకుంటే ఇక్కడ సీసీ ఉంది, ఇది కూడా చూసుకోవచ్చు, ఇది కూడా సేమ్ సీసీ ఉంది. ఇవన్నీ గ్లాసులు చూపించడం ఎందుకంటే మీకు ఐడియా కోసమే, బంపర్ నుంచి డిక్కీ వరకు ఏది కానీ రీప్లేస్ కాలేదని చెప్పడానికి కోసం మాత్రమే నా ఒక చిన్న ప్రయత్నం, అంతకు మించి ఏం లేదు. ఓకేనా, సరే ముంగ టైర్స్ చూసుకుంటే మాత్రం ఒకేసారి మీకు 100% ఉంటే ప్రాబ్లం లేదు. ఇది మీరు డైరెక్ట్ లైవ్లో చెక్ చేసుకున్న సేమ్ అంతే ఉంటుంది, ఇది కూడా సేమ్ అంతే ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చూసుకుందాం, ఇది కూడా సేమ్ అంతే ఉందండి. ఒకవేళ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మాత్రం ఒక్కసారి ఒక లైక్ ఇచ్చుకోండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అట్లా చూసి ఇట్లా మాత్రం వెళ్ళిపోకండి. డీటెయిల్స్ మళ్ళీ సార్ చెప్తా చూడండి. షిఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ అండి, మనది వచ్చేసి 2022 ఉన్నది. రీడింగ్ అయితే ఓనర్ చెప్తున్నాడు, ఒరిజినల్ షోరూమ్ ట్రాక్ అని చెప్తున్నాడు ఫస్ట్ ఓనరు. మీరు చెక్ చేయించుకుంటే కూడా చెక్ చేయించుకోండి, 100% బెటర్ ఉంటుందని చెప్పేసి నా కోరిక. నెక్స్ట్ వచ్చేసి దీనికి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది సార్, ఇది కూడా మీకు ఒక 10 days బ్యాక్ చేయించారు ఇది ఓనరు సార్. దీని ప్రైస్ వచ్చేసి 6,80,000 చెప్తున్నారు, ఫైనల్ ప్రైస్ ఏం కాదు, భారీగా ఉంటుంది. ఓకేనండి, జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.